వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి మరోసారి భారీ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా దీని ప్రభావంతో మరో 24 గంటలలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివరాలు చూసినట్లయితే ఏపీ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా సముద్ర మట్టం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక నేడు దక్షిణ కోస్తా రాయలసీమలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక 24 గంటలలో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోపక్క చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ తెలుపుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 లేదా 2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతున్నాయని తెలియజేస్తుంది. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తుందని, వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.